ప్రస్తుతం నడుస్తున్న సమస్య హైడ్రా. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న ప్రతి నాయకులు కూడా 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని ఓ అద్భుతమైన భగీరథ ప్రయత్నాన్ని మేము చేసాం. ఈ 10 ఏళ్లలో 2014కి ముందున్న చెరువులెన్ని, వాటన్నిటినీ పూర్తి చేసి ఆ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి కన్స్ట్రక్షన్లు కట్టారు. దానివల్లే హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా వర్షం పడితే నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. మేము ఇప్పుడు చెరువులు పూడిక తీసే ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రతి చోట కూడా ఎవరెవరైతే ఇలా చెరువులని ఆక్యుపై చేసుకున్నారో, ఎవరెవరైతే బఫర్ జోన్లలో కట్టడాలు కట్టారో వాటన్నిటినీ కూల్చేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేదు, మేము చేస్తున్నాం అంటున్నారు. మరి 10 ఏళ్లలో నిజంగానే అక్రమ కట్టడాలు బీఆర్ఎస్కి కనపడలేదంటారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తుంది, అంతే. అంతకు మించి హైడ్రా పేరుతో హైడ్రామా ఎందుకంటే ఈ రోజు వాళ్ళు కూల్చివేత చేసిన సగం వాళ్ళ పర్మిషన్లు ఇచ్చినవే. 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళ హయాంలోనే పర్మిషన్లు ఇచ్చినాయే ఈరోజు కూల్చేస్తున్నారు. మనం చూసిన మొన్న ఎన్ కన్వెన్షన్ అది కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఈరోజు వాళ్ళే కూల్చేస్తుండ్రు. ఏం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఏంటంటే వాళ్ళు 6 గ్యారంటీలు అమలు కాలేదు, వాళ్ళన్న రుణమాఫీ అవ్వలేదు, వాళ్ళు ఆగస్టు 15 లోపు చేస్తామన్నారు, అది చేయలేదు. అక్కడో 10 మందికి అక్కడో 5గురికి ఇచ్చేసి మేము మొత్తం చేసేసినాం అంటున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్పినవేవి కూడా పథకాలు కానివ్వండి, 6 గ్యారంటీలు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, వాళ్ళ పాలన ఏది కూడా సక్రమంగా లేదు. సో ప్రజల్ని దీని నుండి డైవర్ట్ చేయడానికి ఇది డైవర్షన్ పాలిటిక్స్, అంతే, ఏం లేదు. ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం కోసమని ఇది ఒక హైడ్రామా ఆడుతున్నారే తప్ప దీంట్లో ఏం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణని బంగారు తెలంగాణగా రూపుదిద్ది ఈరోజు దేశంలో నెంబర్ 1గా చేసిన వ్యక్తి ఆయన చెరువులను పూడిక వీలు తీయడం ఏంటంటే, చెరువుల పూడిక అన్నది స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. మరి ఈ అక్రమ కట్టడాలన్నీ 10 ఏళ్లలో ఎందుకు కనిపించలేదు మేడం? అక్కడ అక్రమ కట్టడాలు పర్మిషన్లు ఇచ్చిందే వాళ్ళు. అక్రమ కట్టడాలు అంటే నిజంగా అక్రమ కట్టడాలు కాదు, ఇదేంటంటే వేధిస్తున్నారు. మనం చూసినాం, ఇంకా మనం పేర్లు ఎందుకు మెన్షన్ చేయాలి కానీ ఎక్కడైనా కూడా అక్రమ కట్టడాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, కూల్చివేత చేయడము, తెల్లవారి వాళ్ళ కండవా కప్పుకున్న తర్వాత ఆ కేసు మళ్ళీ క్లోజ్ అవ్వడం. మనం ఇప్పుడు రీసెంట్గా మన పక్కనే ఉన్న ఎమ్మెల్యేని చూసినాం. ఇట్లా చాలామంది ఇదే వాళ్ళ పని ఏంటంటే ఈరోజు భయపెట్టి వాళ్ళని మొత్తం వాళ్ళ కండవా కప్పుకోవాలి, అందరూ మళ్ళీ కేసులన్నీ క్లోజ్ చేయాలి అని ఒక హైడ్రామా తప్ప ఏం లేదు. అక్రమ కట్టడాలు ఎక్కడున్నాయండి? ఈరోజు అక్రమ కట్టడాలు అక్కడక్కడ ఉన్నా కూడా కేసీఆర్ గారు అప్పుడు కూల్చివేత చేసినప్పుడు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు పేద ప్రజల ఇండ్లను కూడా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు. అది కరెక్టా? మనం చూస్తున్నాం, మీడియాలో పొద్దున్న లేస్తే పేపర్లో చూస్తున్నాం. వాళ్ళకి అసలు ఇల్లు, ఒక పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళని నోటీసులు ఏవి లేకుండా మీరు కూల్చివేయడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ఏంటంటే కేవలం ఇది ఒక హైడ్రామా, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప, అంటే జనాల దృష్టి మళ్లించడమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే రుణమాఫీ. అసలు దాని గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు? పోనీ కొంతవరకు మేము ఒక విడత రుణమాఫీ చేసాము, కొంతమందికి రుణమాఫీ చేసాము ఎప్పుడు చేస్తా అన్నారండి మన సీఎం గారు? డిసెంబర్ 9 తర్వాత నేను మొత్తం రుణమాఫీ చేస్తా అన్నారు. ఆగస్టు 15 లోపు అన్నారు. ఈరోజు ఇప్పటికి కూడా మొత్తం రుణమాఫీ చేయకుండా వీళ్ళు ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఇప్పుడు వాళ్ళని డైవర్ట్ చేయడానికే తప్ప వాళ్ళ పాలన కరెక్ట్గా లేదు. దాని నుండి వాళ్ళని మళ్లించడానికి ఇవన్నీ ఆడుతున్న ఒక డ్రామానే తప్ప ఇందులో అంటే ప్రజల ఆలోచనని మార్చడం కోసం, దారి తప్పించడం కోసం చేస్తున్నారని మీరు అంటున్నారు. నిజమా అబద్ధమా అనేది ప్రజలు నిర్ణయిస్తారు మేడం.